అందరికీ యోగాభివందనాలు మరియు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాభినందనలు. అసలు యోగా ఎందుకు? ప్రపంచ శాంతి కోసం యోగా. యోగా అనేది వయోభేదం లేనిది. బాలుల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఆచరించగలిగేది. వారి వారి వయసును బట్టి, సాధనను బట్టి వారు ఆసనాలు వేయగలుగుతారు. ఆసనాల వల్ల శరీరానికి చక్కటి వ్యాయామం లభిస్తుంది. మన శరీరం ఎటు కావాలంటే అటు వంగగలుగుతుంది. శరీరం అంతా కూడా రక్త ప్రసరణ జరుగుతుంది. అలాగే ప్రాణాయామాల వల్ల శ్వాసను నియంత్రించగలుగుతారు. అంతేకాకుండా మంచి గురువు యొక్క శిక్షణలో తొందరలోనే సాధకుడు శ్వాస మీద ధ్యాసను తీసుకురాగలుగుతాడు. మనిషి తాను శారీరకంగా, మానసికంగా ఎప్పుడైతే ఆరోగ్యవంతుడవుతాడో తన కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచగలుగుతాడు. ఎప్పుడైతే తన కుటుంబం ఆరోగ్యంగా ఉందో తన వాళ్ళని, తన పక్క వాళ్ళని అందరినీ కూడా ఆరోగ్యంగా ఉండేలా చూస్తాడు. అతను ఆ విధంగా ఆరోగ్యంగా ఎల్లలు లేని ప్రపంచాన్ని సృష్టించడానికి దోహదపడతాడు. రాగద్వేషాలకు అతీతుడవుతాడు. లోపల బయట కూడా ఒకే రకమైన మనిషిగా ఉంటాడు. అందరి అభివృద్ధికి పాల్పడతాడు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటాడు. ఇంత గొప్ప యోగాని మనకి సుమారు 5000 సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి మన భారతదేశానికి అందించిన గొప్ప కానుక. దీనిని మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రోత్సాహంతో ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఆమోదముద్ర వేసింది. జూన్ 21 లాంగెస్ట్ డే ఉన్నటువంటిది, పగలు ఎక్కువగా ఉన్నటువంటి రోజు. అప్పటి నుండి యోగాకి చాలా దేశాల్లో ప్రాచుర్యం వచ్చింది. దాదాపుగా 160 దేశాలకు పైగా ప్రజలు యోగా చేస్తున్నారని సమాచారం. Clockwise. Anti-clockwise. Once again, up and down. కాలు వేలు మాత్రం కదిలించండి. లూజ్ అండ్ ఫ్రీ. సుఖాసనం కూర్చోండి. అలాగే లెగ్ ఎక్సర్సైజ్ ద్వారా మోకాళ్ళ నొప్పులు నివారించబడతాయి, కాళ్ళ పగుళ్ళు నివారించబడతాయి. ప్లస్ ఇది లెగ్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎంటీ స్టమక్ ఉండాలని ఏమీ లేదు. ఎప్పుడు టైం ఉంది అప్పుడు చేయొచ్చు అనమాట. ఓకే. అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తరచుగా చేస్తూ ఉంటే మోకాళ్ళ నొప్పులు నివారించబడతాయి, అందులో లేదు. ఓకే. ఓం నౌ పంచతత్వ సాధన. పంచతత్వ సాధన కోసం బ్యాక్ నెక్ స్ట్రైట్, 2 చేతులు భుజాల సమానంగా, క్లోజ్ యువర్ ఐస్. చేతి వెనకరించండి. ముఖం పైన చిరునవ్వు ఉంచండి. అలాగే సాధన అంతా కూడా చిరునవ్వుతో సాధన చేయాలి. ఓం చిరునవ్వుతో సాధన చేసే వాళ్ళకి 100% బెనిఫిట్ వస్తున్నాం. అలాగే మొహం ప్రశాంతంగా పెట్టుకొని సాధన చేసే వాళ్ళకి 50% బెనిఫిట్ వస్తున్నాం. అలాగే మొహం వికారం పెట్టుకొని సాధన చేసే నో బెనిఫిట్. ఓం మీ సమయం, ధనం 2 ఇప్పుడు వస్తున్నాయి. ఓం అనమాట. ఓకే. అందుకే చెప్పేసి చిరునవ్వుతో ఓం. ఇంకోటి మానవ జన్మ ఏదుందో అమూల్యమైందండి ఓం. అందుకే మానవ జన్మకి, నవ్వుకి, మాటకి, పాటకి తేడా ఉందాం. ఆ తర్వాత జీవరాశి ఏది కూడా ఇది లేదండి, ఈ ఒక అవకాశం లేదు. ఓకే. అప్పుడు మానవ జన్మకి ఉందాం. ఆ మానవ జన్మ ఎప్పుడు సార్థకం అవుతుంది? చిరునవ్వుతో మన యొక్క జీవనము గడిపినప్పుడు ఓం. ఓం ప్లస్ ఇంకోటి ఏంటి సార్, మనకున్న దాంట్లో మనం సంతోషం ఉండాలి. ఓం
ఇంకోటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన సార్ మీ సంతోషంగా ఉండకపోయినా పర్లేదు ఆ పక్కన ఉన్నది పడి ఆడకూడదు. ఇది చాలా ముఖ్యం, ఇది చాలా ముఖ్యం. క్లాప్స్ యోగా ఓం 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 ఓం. పంచతత్వ సద్వరా గుండె సమస్యలు పోతాయి. ఓం కిడ్నీ సమస్యలు పోతాయి. అలాగే ఇప్పుడైతే మనం చప్పట్లో చేతి మాత్రం చూస్తూ కొడతాము. మన చేతిలో ఉన్నటువంటి హెల్త్ పాయింట్స్ ప్లస్ అవుతాం. ఓకే, కంటి చూపు మెరుగుపడుతుంది. ఎప్పుడైతే మన చేతిలో చూస్తూ మనం క్లాప్స్ కొడతామో కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే మనకు తెలియని ఎన్నో ఆరోగ్య సమస్యలు ఓకే అవన్నీ మనం క్లాప్స్ కొట్టడం ద్వారా హ్యాండ్స్లో ఉన్నటువంటి హ్యాండ్ పాయింట్స్ ప్రెస్ అయ్యి ఓకే మన తెలియని ఆరోగ్య సమస్యలు పోతాయి అనమాట. ఓకే, పంచసాధన. ఓకే, పంచసాధన కూడా ఎంటీ స్టమక్ ఉండాలని నేను లేదు, ఎప్పుడు తప్పుడు చేయొచ్చు అనమాట. ఓకే, నా కపాలభాతి చేద్దాం. కపాలభాతి కోసం వజ్రాసనం కూర్చోండి. వజ్రాసనం కూర్చోలేని వాళ్ళు సుఖాసనం కూర్చున్నాం. వజ్రాసనం కూర్చుంటే రెండు చేతులు మోకాల పైన. ఓకే, రైట్. అలాగే సుఖాసనం కూర్చున్న రెండు చేతులు ధ్యాన ముద్ర. ఓకే, అలాగే మధ్యలో ఏమైనా ఇబ్బందిగా ఉందనుకో వజ్రాసనం కూర్చోవడం అంటే ధ్యాస కపాలభాతి మీద కాకుండా వజ్రాసనంకి వెళ్తుందంటే అప్పుడు సుఖాసనం మారిపోవాలి. అంటే ఇబ్బంది ఉంటే వజ్రాసనం వెళ్తాం, ఇబ్బంది లేదనుకోండి సుఖాసనం మీ యొక్క ధ్యాస కపాల మీద ఉంటుంది. ఓకే, కపాలభాతి మీద ధ్యాస ఉంటే పట్టడం. సరేనా? రైట్. నా ఫస్ట్ ఆన్ కపాలభాతి చేద్దాం. డీప్ ఫస్ట్ breathe out, stomach in, 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 breathe out, stomach in. ధ్యాస పెట్టండి. కపాలభాతి క్రియ చేసేప్పుడు మీ పూర్తి ధ్యాస యొక్క శరీరం పైన. అలాగే అలా శరీర భాగాల్లో పొట్ట భాగం మాత్రమే కదలవు, ఇంకా వేరే ఏ భాగాలు కదలదు. ముఖ్యంగా భుజాలు కదలకూడదు. విశ్రాంతి. మీ పూర్తి ధ్యాస మీ యొక్క మూలాధార చక్రం పెంచండి. మూలాధార చక్రం అనగా గుద మార్గానికి 2 అంగుళాల పైన వెన్నుముక మొదటి భాగం. ఈ యొక్క భాగంలో దివ్య తరంగాలు మొదలవుతాయి. మనోనేత్రం ద్వారా గమనిస్తుండండి. మీ పూర్తి ధ్యాస మీ యొక్క మణిపూర చక్రం పెంచండి. మణిపూర చక్రం అనగా నాభికి వెనుక భాగం, వీపు మధ్య భాగంలో ఈ యొక్క మణిపూర చక్రం ఉంటుంది. మొదటిసారి కపాలభాతి క్రియ ద్వారా ఏదైతే దివ్యతరంగాలు మూలాధార చక్రంలో ఉన్నాయో ఆ యొక్క దివ్యతరంగాలు నిదానంగా స్వాదిష్టాన చక్రం జాగ్రత్త చేసుకుంటూ దివ్యతరంగాలు మణిపూర చక్రంలోకి చేరుకుంటాయి. మనోనేత్రం ద్వారా గమనిస్తుండండి. నా భస్త్రికా ప్రయత్నం. భస్త్రిక కోసం శ్వాస తీసుకుంటూ రెండు చేతులు ఈ విధంగా పైకి తీసుకోవాలి. తర్వాత శ్వాస వద్దు రెండు చేతులు అతి పక్కన ఫోర్స్లో తీసుకోవాలి. ఓకే, రెడీ స్టార్ట్. నాతో పాటుగా ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. అంటే విశ్రాంతి. రెండు చేతులు మోకాల పైన చేతి వెంట దర్శించండి. అరచేతులు ఆకాశం చూసే విధంగా. మొదటిసారి భస్త్రిక ద్వారా ఓ రకమైన ఊర్జం మనక అరచేతిలో సంచరిస్తుంటుంది. మనోనేత్రం ద్వారా గమనిస్తుండండి. భస్త్రిక ప్రేమ 250 ప్రేమల్లో చాలా శక్తివంతమైన ప్రేమ ఈ యొక్క భస్త్రిక ప్రేమ. భస్త్రిక ప్రేమ ద్వారా
ఆస్తమా వ్యాధి నివారించబడుతుంది. ఎంత పాత తలపైనా చక్కగా నివారించబడుతుంది. అలాగే మన యొక్క దినచర్యలో రోజంతా కూడా మనం సెల్ ఫోన్ మాట్లాడుతుంటాం, టీవీ చూస్తూ ఉంటాం, కంప్యూటర్ పైన పనిచేస్తూ ఉంటాం, అలాగే బండి మీద తిరుగుతూ ఉంటాం. ఈ యొక్క 4 దినచర్యల ద్వారా మన యొక్క లోపల అవయవాలను కూడా బలహీనపడతాయి. ఈ యొక్క బలహీనపడ్డ అవయవాలను కూడా శక్తిని పుంజుకోవాలంటే ఈ యొక్క భస్త్రికా ప్రేమ ఉదయం మరియు సాయంత్రం. నా పద్మాసనం కూర్చోండి. పద్మాసన్, కుడి కాలు మెడను ఎడమ దొడ తీసుకోండి. అలాగే ఎడకాలు మెడను కుడి కాలు దొడ కూర్చోండి. 2 అరికాలు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. ఓకే, పద్మాసనం వేయలేని వాళ్ళు సుఖాసనం కూర్చున్నాం. ఓకేనా, రైట్. వేయలేని వాళ్ళు నా నాడీ శుద్ధి ప్రయత్నం. నాడీ శుద్ధి ప్రయత్నం కోసం ఎడం చెయ్యి ధ్యాన ముద్ర, చూపు వెళ్ళు బట్టు కల్పించే విధంగా. అలాగే ముద్ర ముందు నుంచి ఇలా ఉంటుంది, సైడ్ నుంచి ఇలా ఉంటుంది. ఓకేనా, రైట్. కుడి చెయ్యి విష్ణు ముద్ర, అనగా చూపు వేలు మధ్య వేలు మడిచిపెట్టండి, ఏదో ఫోల్డ్ చేయండి. ఓకే, రైట్. నా 2 చెయ్యి వెనకటి మొక్కలు పెంచండి, బ్యాక్ నెక్ స్ట్రైట్. మొదటిగా కుడి చేయబడడంతో కుడి నాసు మూసించండి. ఎర్రనాసు ద్వారా పూర్తి శ్వాసం పరీక్ష నిదానంగా. మళ్ళీ ఇప్పుడు ఎర్రనాసుని శ్వాసించుకోండి. ఉంగరం అయితే ఎర్రనాసు మూసిస్తూ కుడి నాసు ద్వారా పూర్తి శ్వాసం బయటకు వదిలి నిదానంగా. మళ్ళీ కుడి నాసులో శ్వాసించుకోండి. ఎర్రనాసు నుంచి శ్వాసను వదిలేయడం తీసుకోవడం, మరి కుడి నాసు నుంచి శ్వాసను వదిలేయడం తీసుకోవడం, 2 కలిపి 1 రౌండ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా 10 రౌండ్స్. అలాగే మీరు శ్వాస తీసుకునే శబ్దం వదిలే శబ్దం మీకు వినిపించకూడదు, అంత నిదానంగా మీ యొక్క శ్వాసక్రియ ఉండాలి. ఓకే, కంటిన్యూ. పది సార్లు పూర్తి చేసిన వాళ్ళు బ్రహ్మాంజలి ఎడమ చేపని కుడిచి ఉంచండి. 2 చేతి బొట్టు మీద వదాన్ని కొట్టి ఆనిచ్చే విధంగా నాభిరించండి. 2 అరచేతులు ఆకాశాన్ని చూసే విధంగా. నాడీ శుద్ధి ప్రయాణం ద్వారా శరీరంలో జరుగుతున్న మార్పును మనోనేత్రం ద్వారా గమనిస్తుండండి. నాడీ శుద్ధి ప్రేమ 250 ప్రేమలో సర్వశ్రేష్టమైన ప్రేమ ఈ యొక్క నాడీ శుద్ధి ప్రేమ. నాడీ శుద్ధి ప్రేమ ద్వారా మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుంది, కనులు కాంతివంతంగా తయారవుతాయి, ప్రాణశక్తి, ధ్యాన శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. ఉదయం మరియు సాయంత్రం ఖాళీ పట్టుతో చెయ్యాలి. ఓం. అలా కృష్ణపద్మ వెంకటరత్న గారు రైట్ సైడ్ అండి మీరు. ఓకే, మీరు మా వైపే, మా వైపు ఫేసింగ్. ఓకేనా, రైట్. కృష్ణపద్మ రైట్, వెరీ గుడ్. 2 చేతులు ప్రణామద్రాసన్. ముందుగా సులభం చదువుదాం. ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యశాపిహితం ముఖం తత్వం పుషన్ అపవృణం సత్యధర్మాయ దృష్టయే. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పుష్ణయ నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరిచేయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రేయ నమః. ఓం ఆర్కాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఇప్పుడు ఆసనాభేతో శ్లోకిద్దాం. ప్రణాముద్రాసన్, హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వసంచలనాసన్, పర్వతాసన్, అష్ట ప్రణామాసన్,
भुजंगासन, अश्वसंचलनासन, पादहस्तासन, हस्त उत्तानासन, प्रणामुद्रासन. Now last 2 rounds ఓంకారం నుంచి చేస్తూ సూర్య నమస్కరిద్దాం. ఓం 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 ఓం. చంద్ర నమస్కార్. ఓం 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 ఓం. చంద్ర నమస్కార్. ఓం 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 ఓం. Once again, last round. Om 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 Om. Chandra Namaskar. Om 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 Om. Chandra Namaskar. Om 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 Om. And relax. Relax in Shatuli Tadasana. 2 కాళ్ళ మధ్య 1 to 3 feet gap. 2 చేతుల నుంచి 1 feet దూరం అరచేతుల ముందు వేసే విధంగా. డీప్ ఇన్హేల్, ఎక్సేల్ 5 times. ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి, నోటి ద్వారా శ్వాస వదిలేసేయండి 5 సార్లు. Now slowly relax in Shavasana. తల నా వైపు ఉండేట్టుగా, తల నా వైపు ఉండేట్టుగా. 2 కాళ్ళు మధ్య 1 to 3 feet గ్యాప్ ఉంచండి. 2 చేతుల నుంచి 1 feet దూరం ఉంచండి అరచేతిలో ఆకాశం చూసే విధంగా. సూర్య నమస్కారం ద్వారా శరీరంలో జరుగుతున్న మార్పులను మనోనేత్రం ద్వారా గమనిస్తూనండి. ఓం. సూర్య నమస్కారం ద్వారా తక్కువ సమయంలో శరీరానికి చాలా చక్కటి వ్యాయామం అవుతుంది. డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, ఒబెసిటీ తగ్గుతుంది, రోజంతా కూడా ఎంతో ఉల్లాసంగాను ఉత్సాహంగా ఉండగలుగుతాం ఈ యొక్క సూర్య నమస్కారం ద్వారా. ఉదయం మరియు సాయంత్రం ఖాళీ పడుతూ చెయ్యాలి. ఓం. రైట్, 2 కాళ్ళు తీసుకోండి. నిర్మల్ సాధన జరుగుతుందాక మాతృ వంటి కొన్ని ఆసనం చేద్దాం. 2 చేతులు ఫస్ట్ ఆసన్ ఉత్తాన్ పాదాసన్. ఉత్తాన్ పాదాసన్ కోసం 2 కాళ్ళు తీసుకుంటూ 2 చేతులు తలపైన మడిచించండి, తలపైన మడిచించండి. Inhale, both legs up slowly, 30 degrees, 60 degrees and 90 degrees. Exhale down 16, 13, down slowly. Once again, inhale, both legs up slowly, 30 degrees, 60 degrees and 90 degrees. Exhale down 16, 13, down slowly. Inhale, both legs up slowly, 90 degrees. Exhale down slowly and relax. Relax in Shantyasana, nothing but Shavasana. ఉత్తాన్ పాదాసన్. ఉత్తాన్ పాదాసన్ ద్వారా బాణపట్ట జానపట్టుగా మారుతుంది. హిప్స్, థైస్ మరియు కాఫ్ మజిల్స్ అనగా ప్రేదులు, తొడభాగం మరియు పిక్క భాగం నుండి కొవ్వు కరిగిపోతుంది.
అలాగే పూర్తి శరీరం సక్రియంగా తయారవుతుంది. ఉదయం మరియు సాయంత్రం ఖాళీ పట్టుతో చెయ్యాలి. ఓం. నా నెక్స్ట్ ఆసన్ పవన్ ముక్తాసన్. పవన్ ముక్తాసన్ కోసం రెండు కాళ్ళు తీసుకోండి, రెండు కాళ్ళు మడిచించండి, రెండు కాళ్ళని రెండు చేతులతో ఇంటర్లాక్ చేయండి. ఇన్ ఫస్ట్ ఎక్సేల్ రెండు మోకాలు ఛాతీ దగ్గరగా తీసుకొచ్చి ఆ తర్వాత మీ గెడ్డ భాగాన్ని తల భాగాన్ని రెండు మోకాల మధ్యలో తీసుకురండి. Inhale down, exhale out. Inhale down, exhale out. Inhale down slowly and relax. Relax in Shantyasana. పవన్ ముక్తాసన్. ఆసనం పేరులో ఉంది పవన్ అనగా మన శరీరం నుండి వాయువులు, ముక్తి అనగా వాటి నుంచి విముక్తి కలిగిస్తుంది అనగా ముఖ్యంగా విషవాయువుల నుంచి విముక్తి కలిగిస్తుంది అనగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ చక్కగా నివారించబడుతుంది యోగాసనం ద్వారా. ఉదయం మరియు సాయంత్రం ఖాళీ పట్టుతో చేయాలి. ఓం. నా నెక్స్ట్ ఆసన్ సర్వంగాసన్. సర్వంగాసన్ కోసం రెండు కళ్ళు తీసుకోండి, రెండు చేతులు నడుము బాగా భరించండి. Inhale, both legs up slowly 90 degrees. అలాగే మోచేతులు సపోర్ట్ చేసుకుంటూ నడుము భాగాన్ని ఇంకా పైకి లిఫ్ట్ చేయండి. నడుము భాగం లిఫ్ట్ చేయండి ఇంకా పైకి, మోకాలు వంచకుండా. సర్వంగాసన్ 84 lakhs ఆసనాల్లో క్వీన్ ఆఫ్ ఆసనాస్ యొక్క సర్వంగాసన్. అలాగే వాతలకు చక్కటి బెనిఫిట్స్ కలిగిస్తుంది. గర్భాశయ సమస్యలు దూరం అవుతాయి, ఋతు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి. నా స్లోలీ హలాసన్. రెండు కాలానికి భూమి కానించడానికి ప్రయత్నించండి. సివియర్ బ్యాక్ పెయిన్ వాళ్ళు హలాసన్ చేయవద్దు, బ్యాక్ పెయిన్ వాళ్ళు చేయొచ్చు, నో ప్రాబ్లం. సివియర్ బ్యాక్ పెయిన్ వాళ్ళు చేయొద్దు. Inhale out, exhale down slowly and relax. Now next asan సర్వంగాసన్ కి కాంప్లిమెంటరీ ఆసన్ మత్స్యాసన్. మత్స్యాసన్ కోసం రెండు కళ్ళు తీసుకోండి, రెండు అరిచేతులు భూమి వైపు బోలిస్తూ మీ యొక్క పిరుదల కింద ఉంచండి అనగా హిప్స్ కింద ఉంచండి. Inhale, head up, chest out. శరీర బరువు రెండు మోచేతులు పెంచుతూ హెడ్ డ్రాప్ బ్యాక్, తల వెనక్కి మడిచి భూమికి ఆనిచ్చినట్టుగా ఉంచండి అనగా తల వెంట్రుకలు టచ్ అవ్వాలి, తల భాగం టచ్ అవ్వకూడదు. అలాగే తల భాగానికి భూమికి గ్యాప్ ఎలా ఉండాలంటే తలకి నుంచి ఒక పేపర్ వేస్తే ఇటుపక్క నుంచి వేస్తే అటుపక్క నుంచి వెళ్ళేటట్టు మాత్రమే గ్యాప్ ఉండాలి. అలాగే ఛాతీ భాగం పైకి ఉండాలి. Inhale out, exhale down, relax. సర్వంగాసన్. సర్వంగాసన్ చేయడం ద్వారా 50% బెనిఫిట్ మన శరీరానికి లభిస్తుంది. సర్వంగాసన్ చేసిన వెంటనే ఈ యొక్క మత్స్యాసనం చేయడం ద్వారా 100% బెనిఫిట్ మన శరీరానికి లభిస్తుంది. అందుకే ఈ యొక్క మత్స్యాసన్ని సర్వంగాసన్కి కాంప్లిమెంటరీ ఆసనం చెప్పేసి అన్నారు. ఖాళీ పట్టుతో చెయ్యాలి. ఓం. నా నెక్స్ట్ ఆసన్ పశ్చిమోత్తానాసన్. పశ్చిమోత్తానాసన్ కోసం రెండు కళ్ళు తీసుకోండి, రెండు చేతులు తలపైన తినగా ఉంచిన అరిచేతులు ఆకాశం చేసే విధంగా. Inhale, sit out, exhale, bend forward. రెండు చేతులతో కాలు పెట్టి వచ్చేయండి, కాలు పెట్టి వచ్చేయండి. ఈజీగా ఉన్నాను. తలని మోకాలు కానించండి. Inhale out. Once again, exhale, bend forward. Inhale out, exhale down slowly and relax.
పశ్చిమోత్తానాసన్. పశ్చిమోత్తానాసన్ ద్వారా ఎముకలకు సాగే గుణం వస్తుంది. తద్వారా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ నుంచి మన శరీరం రక్షించబడుతుంది. అంతేగాక వృద్ధాప్యంలో కర్ర సహాయం లేకుండా నడవగలం. ఉదయం మరియు సాయంత్రం ఖాళీ పడుతో చేయాలి. ఓం. నెక్స్ట్ ఆసన్ అర్ధ చక్రాసన్. అర్ధ చక్రాసన్ కోసం 2 కాళ్ళు తీసుకోండి. 2 కాళ్ళు మడిచించండి. 2 కాళ్ళ పిక్క భాగాన్ని 2 చేతులు పట్టుకోండి. ఇన్హేల్ చేస్తూ నడుము భాగాన్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేయాలి. శరీర బరువు 2 కాళ్ళపైన మరియు భుజాలపైన ఉండేటట్లుగా. ఇన్హేల్ అవుట్. నడుము భాగం ఎంత వీలైతే పైకి తీసుకోండి. మీ పూర్తి ధ్యాస యొక్క నడుము భాగం పెంచండి. Exhale down. Once again, inhale out. Exhale down slowly and relax. Relax in Shantyasana. అర్ధ చక్రాసన్. అర్ధ చక్రాసన్ ద్వారా శరీరం దృఢంగా తయారవుతుంది. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ చాలా చక్కగా, బ్యాక్ పెయిన్ అంటే అనగా స్పైన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. బ్యాక్ పెయిన్ వాళ్ళకి చాలా చక్కటి రిలాక్సేషన్ కలుగుతుంది. అలాగే తలభాగం చాలా చక్కటి రక్త ప్రసరణ అవుతుంది. అలాగే తలభాగం చాలా చక్కటి ప్రాణవాయువు లభిస్తుంది. ఉదయం మరియు సాయంత్రం ఖాళీ పట్టుతో చెయ్యాలి. ఓం. నౌ 2 కాళ్ళు తీసుకుంటూ కుడి కాలు మడుస్తూ ఎడమ తిరుగుతూ నిదాన్ని నిశ్చించండి. బ్రహ్మానంద సాధన కోసం. ఓకే. ఈరోజు బ్రహ్మ సాధన. మేరా నామ్ జోగరసి. ఓం. ఓకేనా. ఓకే. పగలబడి హాయిగా మనస్ఫూర్తి నవ్వాలి. ఓకే. ఇంకోటి నవ్వగలిగిన వాడు యోగి. ఓం. నవ్వలేని వాడు రోగి. ఓం. రోగి అంటే వాడు లోపల మనసులో కుళ్ళు, కుతంత్రం, దేశభావం, ఈర్షభావం, ఓం ఓం కామం, ఓం అని బాగా మనసులో గుంపుకుంటే ఆడు మనిషి ఎప్పుడు ఎట్లుంటాడు. ఓం. అవునా. చిన్నోత్తంలో పొరపాటును కొరకడం. ఇప్పుడు గమనించండి, మనిషి సీరియస్గా ఉన్నాడు, లోపల బాగుందని. ఓం. ఓకే. ఫుల్ నిండుగా ఉంది, అలా మనిషి జాడుతున్నాం. అలా జోక్ లేక పొరపాటు కూడా. సరేనా. ఓం. ఓకే. నవ్వు ఈరోజు బ్రహ్మ సాధన. మేరా నామ్ జోగరసి. ఓకే. అందరు నాదుబాటుగా ఈ విధంగా. ఓహో హో 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 ఓహో హో 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 వెరీ గుడ్. నా కింద కూర్చుంటే లెగుస్తూ బిగ్గరగా ఐసా అంటూ. ఓకేనా. One, two, three, four. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Close your eyes. ఒక నిమిషం పాటు శరీరాన్ని నిలిచిండి. 2 కాళ్ళు తీసుకోండి. మీ పూర్తి ధ్యాస యొక్క శరీరం పెంచండి. బ్రహ్మానంద సాధన ద్వారా శరీరంలో జరుగుతున్న మార్పును మనోనేత్రం ద్వారా గమనిస్తుండండి. ఎవరైతే పగలబడి హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుతారో వారికి శరీరంలో చక్కటి రక్త ప్రసరణ జరుగుతుంది. శరీరంలో కొత్త ఉత్సాహం, తేజస్సు మొదలవుతుంది. ముఖం చిరుమందహాసంగా తయారవుతుంది, అనగా స్మైలింగ్ ఫేస్గా తయారవుతుంది. లాఫింగ్ ఇస్ ద బెస్ట్ థెరపీ. కళ్ళు తెరవకుండా నిదానంగా సుఖాసనం కూర్చోండి. రెండు చేతులు ప్రణాముద్రాసన్. అందరు నాతో పాటు చెప్పండి. ఆత్మ మేరా నామ్ హై, సత్య మేరా కర్మ హై,
योग मेरा धर्म है, ओम मेरा परमात्मा है। యోగ సాధన ద్వారా నాకు శారీరక ఆరోగ్యము, మానసిక శాంతి ప్రాప్తిస్తున్నది ప్రాప్తిస్తున్నది ప్రాప్తిస్తున్నది. రెండు చేతులు బాగా రాపించండి. రెండు చేతులు ముఖం పైన 3 సార్లు వేయండి. మెడపై 3 సార్లు, రెండు చెవులపై 3 సార్లు, తల భాగంపై 3 సార్లు, గొంతు భాగంపై 3 సార్లు. నిదానం కళ్ళు తెస్తూ అరచేతి మాత్రం చూడండి. భూనమన్ చేద్దాము. సూర్య నమస్కారాలు 12 స్టెప్స్, 12 ఆసనాలు. ఈ సూర్య నమస్కారాలతో అనేక బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ముఖ్యంగా మొత్తం టాప్ టు బాటమ్ ఎముకల అన్నిటికీ కూడా చక్కటి కదలిక ఉంటుంది. శరీర కండరాలన్నీ కూడా బలోపేతం అవుతాయి. బరువు తగ్గడానికి, ఎదిగే వయసున్న పిల్లలకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడతాయి మనకి. రోజు 12 నుంచి 24 రౌండ్లు సూర్య నమస్కారాలు చేయాలి. ఉదయిస్తున్న సూర్యుడిని మనోనేత్రం ద్వారా దర్శిస్తూ సూర్యుడికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చేయడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఆ 12 పోస్చర్స్ని మనము సాధనలో చూద్దాము, తర్వాత అభ్యాసం కూడా చేద్దాము. మొదటి రౌండ్లో మంత్రాలు ఉచ్చారణ చేస్తూ ఓం మిత్రాయ నమః, ఓం రవయై నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవేయ నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణేయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరిచేయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రేయ నమః, ఓం ఆర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈ విధంగా ఉదయము సాయంత్రము ఉభయ సంధ్యావేళల్లో సూర్య నమస్కారాలు చేయడం చక్కటి ఆరోగ్యాన్ని చేకూరుతుంది మనకి. సెకండ్ రౌండ్ అలా రోజుకు 12 లేదా 24 రౌండ్ల వరకు చేస్తే చక్కటి ఆరోగ్యం ఉంటుంది. మరొక రౌండు ప్రణాముద్రాసన. 2 కాళ్ళు దగ్గరగా ఉండాలి, 2 చేతులు ఎదకు దగ్గరగా, కళ్ళు మూసుకుంటే మరీ మంచిది. హస్త ఉత్తానాసన. 2 చేతులు పైకి చాచి కళ్ళు తెరిచి పైకి చూస్తూ వీలైనంతగా ఆర్చ్ బ్యాక్. బెండ్ ఫార్వర్డ్ పాదహస్తాసన. 2 చేతులు పాదాల పక్కనకి చేర్చాలి, వీలవుతే మీ తల ముఖాలు కానించండి. అశ్వ సంచాలనాసన. ఎడమకాలు వెనక్కి తీసుకుంటాము, 2 చేతులు ఒకే లైన్లో ఉంటాయి. కుడి పాదము 2 చేతులు ఒకే లైన్లో. పర్వతాసన. అష్ట ప్రణామాసన. భుజంగాసన. పర్వతాసన.
అశ్వ సంచాలనాసన, పాదహస్తాసన, హస్త ఉత్తానాసన, ప్రణాముద్రాసన. సో ఈ విధంగా సూర్య నమస్కారాలు. ఇప్పుడు మరికొన్ని ఆసనాలు కూడా మనం చూద్దాము.
back and neck straight, close your eyes. ఆసనాల అలసటను పోగొట్టడానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి 11 శ్వాసలను లెక్కబెడదాము. నార్మల్ బ్రీతింగ్స్. ఓం శాంతి శాంతి శాంతి.